హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు ఈ వీడియోలో అయితే మనము డిజైన్ థింకింగ్ చాప్టర్ 4 అయితే డిస్కస్ చేసుకుందాము. చాప్టర్ 4 ఏంటి అంటే డిజైన్ థింకింగ్ ఫర్ స్ట్రాటజిక్ ఇన్నోవేషన్స్. ఈ చాప్టర్లో ఏంటి అంటే స్ట్రాటజిక్గా ఇన్నోవేషన్స్ అంటే ఎక్కువ ప్రాఫిట్ రావడానికి కానీ, బడ్జెట్ తక్కువ రావడానికి కానీ, ఇట్లాంటి స్ట్రాటజీస్ అన్నిటికీ డిజైన్ థింకింగ్ ఎలా హెల్ప్ అవుతుందో మనం చూస్తామన్నమాట. ఇందులో కూడా టాప్ 10 క్వశ్చన్స్ అయితే మనం తీసుకోవడం జరిగింది. ఆ టాప్ 10 క్వశ్చన్స్ని అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఈ టాప్ 10 క్వశ్చన్స్ నుంచే మనకి సెమిస్టర్లో ఏదో ఒకటి టచ్ అవుతుంది, లేకపోతే ఈ మోడల్లో ఏదో ఒకటి టచ్ అవుతుంది, లేకపోతే ఈ మోడల్ నుంచి ట్విస్టెడ్గా ఇస్తే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయన్నమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా మాకు ఇట్లాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ప్రొవైడ్ అ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ డెవలప్ అవ్వాలంటే ఏమేమి జరుగుతాయి అని చెప్పి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నారు. ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ ప్రోడక్ట్ ఆర్ ఇంప్రూవింగ్ ఎగ్జిస్టింగ్ వన్. అంటే ఏంటి, ప్రోడక్ట్ డెవలప్మెంట్ అంటే ఒక న్యూ ప్రోడక్ట్ని క్రియేట్ చేయడం అన్న ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఒకవేళ ఒక ప్రోడక్ట్ని ఇంకా మంచిగా బెటర్గా ఇంప్రూవ్ చేయడం కూడా ఆ ప్రోడక్ట్లో ఒక ప్రాసెస్ అన్నమాట. అంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ఒక ప్రాసెస్సే. ఇది వచ్చేసి మీట్స్ కస్టమర్ నీడ్స్ అండ్ మార్కెట్ డిమాండ్స్. ఇది కస్టమర్ నీడ్స్ని మీట్ అవ్వాలి, మార్కెట్ డిమాండ్స్ని కూడా మీట్ అవ్వాలన్నమాట. ఇట్ ఇన్వాల్వ్స్ ప్లానింగ్, డిజైనింగ్, టెస్టింగ్ అండ్ లాంచింగ్ ది ప్రోడక్ట్. ఇది ప్లానింగ్ని, డిజైనింగ్ని, టెస్టింగ్ని ఇవంతా ఇన్వాల్వ్ చేసుకుంటాం అండ్ లాంచింగ్ ది ప్రోడక్ట్. దీంట్లో కీ ఫీచర్స్ ఏముంది, సాల్వ్స్ అ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అనమాట. యాడ్స్ వాల్యూ టు ది కస్టమర్కి అయితే వాల్యూ అనేది యాడ్ చేస్తుంది అనమాట. ఇన్వాల్వ్స్ మల్టిపుల్ టీమ్స్ అయితే ఉంటారనమాట ఈ ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి. లైక్ డిజైనింగ్ టీమ్, ఇంజనీరింగ్ టీమ్, మార్కెటింగ్ టీమ్ ఎక్సెట్రా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. Apple developed the iPhone by combining the phone, internet and music features into one product, making it revolutionary success. యాపిల్ వాళ్ళు ఒక ఐఫోన్ తయారు చేయడానికి దేని కంబైన్ చేశారు, ఒక ఫోన్ని, ఒక ఇంటర్నెట్ని, మ్యూజిక్ ఫీచర్స్ని, ఇదంతా కంబైన్ చేసి ఒక ప్రోడక్ట్లో పెట్టారు. కాబట్టి ఇది ఒక రెవల్యూషనరీ సక్సెస్గా మనకి బయటకు వచ్చిందనమాట. ఇదైతే ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్. ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇప్పుడు దీంతో ఇంకా కూడా మనం ఏమేమి యాడ్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ మనకు వచ్చినట్లయితే రా మెటీరియల్స్ గ్యాదర్ చేసుకోవడం కానీ, బడ్జెట్ వేసుకోవడం కానీ, ఒక టీమ్ని డెవలప్ చేసుకోవడం కానీ, ఇలాంటివంతా కూడా మనకి ప్రోడక్ట్ డెవలప్మెంట్లోనే వస్తుందన్నమాట. సో నీట్గా ఒక ఎగ్జాంపుల్ రాసేసేయండి. దాని తర్వాత ఇంకొక క్వశ్చన్, అంటే 1లోనే బి క్వశ్చన్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఆర్ ది డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ టిపికల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్. అంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ఏమేమి ఫేసెస్ ఉంటాయి అని చెప్పి కూడా మనకు అడిగారనమాట. ఈ ఫేసెస్ అయితే మనము నార్మల్గా 5 స్టేజెస్ రాసినా సరిపోతుంది. లైక్ ఏదేవి, ఎంఫసైజ్, డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్, టెస్టింగ్. ఇది మన ఫస్ట్ వీడియోలో అంటే చాప్టర్ 1లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది ఆ చాప్టర్ 1ది, మీకు కావాలంటే వెళ్ళి రెఫర్ చేసుకోండి. ఒకవేళ మీకు అదే కాదు, మేము ఏదైనా కొత్తగా రాయాలి అంటే ఈ ఆన్సర్ని అయితే చూసుకోండి. ఒకవేళ లేదు నేను ఆన్సర్ రాస్తాను అనుకుంటే ఆన్సరే రాయండి. సో ఫస్ట్ వన్ ఏంటి, ఐడియా జనరేషన్లో ఏం చేస్తాము, బ్రెయిన్ స్టార్మింగ్ చేసి న్యూ ఐడియాస్ని అయితే కనిపెడతామన్నమాట. కాన్సెప్ట్ డెవలప్మెంట్, మంచిగా కాన్సెప్ట్ అంటే లైక్ సెలెక్టింగ్ మోస్ట్ ప్రామిసింగ్ ఐడియా. అంటే చాలా ఐడియాస్ ఉండొచ్చండి మనకి, కానీ ఒక్క ప్రామిసింగ్ ఐడియానే మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ప్రోటోటైప్ చేయడానికి. నెక్స్ట్ ఏంటి, డిజైన్ అండ్ ఇంజనీరింగ్, క్రియేటింగ్ ప్రోడక్ట్ మోడల్స్ అండ్ స్పెసిఫికేషన్స్. డిజైన్ అండ్ ఇంజనీరింగ్ చేస్తాం. డిజైన్ ఎలా చేస్తాము, ఆ ప్రోడక్ట్ని ఎలా ఉంటుంది అని చెప్పి దాన్ని డిజైన్ చేస్తాము. అండ్ ప్రోడక్ట్ మోడల్స్ని పర్ఫెక్ట్గా పెట్టుకుంటాము అనమాట. నెక్స్ట్ ఏంటి, ప్రోటోటైపింగ్, బిల్డింగ్ అ శాంపుల్ టు టెస్ట్. ప్రోటోటైప్ అంటే ఏంటండి, నార్మల్గా ఒక శాంపుల్ అనేది మనం ప్రిపేర్ చేయాలన్నమాట, అదే ప్రోటోటైప్ అంటారు, ఒక శాంపుల్ మోడల్ లాగా. నెక్స్ట్ టెస్టింగ్, గెట్టింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది యూజర్స్ అండ్ ఇంప్రూవింగ్. యూజర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనమాట. అది తీసుకొని మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేయడం, దాన్నే టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ ప్రొడక్షన్, మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ద ఫైనల్ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ సక్సెస్ అయిందండి, ఒక వాటర్ బాటిల్ అనుకోండి,
ఇప్పుడు నార్మల్ వాటర్ బాటిల్ కామన్. అదే ఇప్పుడు మనకి మార్కింగ్స్ వస్తాయి కదా, ఎప్పుడెప్పుడు ఏమేమి తాగాలి, లైక్ వాటర్ బాటిల్ పైన మార్కింగ్స్ వచ్చేస్తాయి. ఆ వాటర్ బాటిల్ అనేది ఒక కొత్త రెవల్యూషన్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. అలాంటి వాటర్ బాటిల్స్ ఒకటేసారి మనం ప్రింట్ చేయలేము. ఎందుకు అంటే అది సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో మనకు తెలియదు. సో మనం ఏం చేస్తాము, ఫస్ట్ వచ్చేసి మన ప్రోడక్ట్ని శాంపుల్ పీసెస్ అయితే లాంచ్ చేస్తాం. లాంచ్ చేసిన తర్వాత మాస్ ప్రొడక్షన్ కావాలా లేకపోతే ఇంకా ఏమైనా చేంజెస్ కావాలా అది డిసైడ్ చేసుకుంటాం అనమాట. దాని తర్వాత ఏంటి, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మనం కూడా ఇచ్చాము ఇక్కడ. when a company creates a new smartwatch, it first collect ideas, makes prototype, tests users, fix issues, then launch for sales. ఇక్కడ స్మార్ట్ వాచ్ అయితే తీసుకున్నారు. ఈ స్మార్ట్ వాచ్ని ఫస్ట్ ఐడియాస్ కలెక్ట్ చేసుకున్నారు, దాని తర్వాత ప్రోటోటైప్ చేశారు, దాని తర్వాత టెస్ట్ చేశారు, అది యూజర్స్ టెస్ట్ చేశారు, ఇష్యూస్ అన్నిటిని ఫిక్స్ చేశారు, అండ్ తర్వాత సేల్స్కి లాంచ్ చేశారు అనమాట. ఇదైతే మన సెకండ్ క్వశ్చన్ అండి. ఈ సెకండ్ క్వశ్చన్కి ఎట్లాగ డెవలప్మెంట్ ఫేజ్కి హెల్ప్ అవుతుంది అంటే మనము 5 ఫేసెస్ కూడా రాయొచ్చు. డిఫైన్, ఎంఫసైజ్, డిఫైన్, ఐడియేషన్, ప్రోటోటైపింగ్, టెస్టింగ్, ఇవి రాయొచ్చు. వీటన్నిటికీ డయాగ్రామ్స్ కోసం మాత్రమే నేను సపరేట్ వీడియో చేస్తాను. ఫస్ట్ చాప్టర్ నుంచి 5th చాప్టర్ దాకా ఏమేమి డయాగ్రామ్స్ మనం గీయొచ్చు, ఏ క్వశ్చన్ లాగిస్తే ఏ డయాగ్రామ్స్ గీయొచ్చు అనేది నేను సపరేట్గా ఒక వీడియో చేయబోతున్నాను ఫ్యూచర్లో. అండ్ ఈరోజు రేపు అది పోస్ట్ కూడా అవ్వబోతుంది. సో మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో రెగ్యులర్గా వాళ్ళైతే ఖచ్చితంగా చూసి ఆ డయాగ్రామ్స్ వీడియో ఖచ్చితంగా చూడండి. మీకు అవుట్ ఆఫ్ స్కోర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మేము ఇవేం కాన్సెప్ట్ చదవలేమో అనుకునే వాళ్ళైతే ఆ డయాగ్రామ్స్ మాత్రమే చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా పాస్ అయ్యే ఛాన్సెస్ వెరీ వెరీ హై. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అయితే చూద్దాం, సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాం. Why is problem information crucial in product design and how does it influence ఓవరాల్ డిజైన్ ప్రాసెస్? అంటే ప్రాబ్లం ఫార్మేషన్ అనేది ఎందుకు డిజైన్ ప్రోడక్ట్లో అంత క్రూషియల్, ప్రోడక్ట్ ఫార్మేషన్ అనేది ఎందుకు క్రూషియల్, ఇది ఓవరాల్ డిజైన్ ప్రాసెస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది మన క్వశ్చన్ అనమాట. Problem formation is about clearly understanding what problem the product should solve. It's the foundation of good design. ఫస్ట్ ప్రాబ్లం ఫార్మేషన్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రాబ్లము ఎంతవరకు అర్థం చేసుకున్నాము అనే దానికి ఒక ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది వచ్చేసి ఒక ప్రోడక్ట్ని ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇది ఫౌండేషన్ అనమాట. ఒక గుడ్ డిజైన్కి ఇదే ఫౌండేషన్. ఎందుకు ఇది క్రూషియల్? ఇట్ హెల్ప్స్ ఇన్ క్రియేటింగ్ రిలవెంట్ అండ్ యూజర్ ఫోకస్డ్ ప్రోడక్ట్. రిలవెంట్ ప్రోడక్ట్స్ని అలాగే యూజర్ ఫోకస్డ్ ప్రోడక్ట్ని ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. సేవ్స్ టైమ్ అండ్ కాస్ట్ బై అవాయిడింగ్ ది రీడిజైన్స్. పర్ఫెక్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కనుక మన దగ్గర ఉన్నింది అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో ప్రాబ్లమ్ ఫార్మేషన్ కనుక మనకు ఉన్నింది అంటే మనకి రీడిజైన్స్ అనేది అవాయిడ్ అవుతాయి. ఈ రీడిజైన్స్ అనేది అవాయిడ్ అవ్వడం వల్ల కాస్ట్ కూడా తగ్గుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. గైడ్స్ ది ఎంటైర్ డిజైన్ ప్రాసెస్ విత్ క్లారిటీ. డిజైన్ ప్రాసెస్ అంతటిని క్లారిటీతో గైడ్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డిజైన్ అంటే లీడ్స్ టు బెటర్ ఐడియేషన్ అండ్ బ్రెయిన్ స్ట్రామింగ్. అంటే ఏంటండి ఇక్కడ అంటే ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది డిజైన్ పైన? మంచిగా ఐడియేషన్ అనేది బాగా ఇస్తుంది అనమాట. ఐడియేషన్ అంటే ఏంటి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. ఐడియాస్ జనరేషన్ ఐడియేషన్ అంటాము. ఐడియేషన్కి బ్రెయిన్ స్ట్రామింగ్కి బెటర్ లీడ్ అయితే ఇస్తుంది అనమాట. అంటే మంచిగా ఏ పాత్లో వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఈ ఐడియా ఫార్మేషన్ అంటే లైక్ ప్రాబ్లమ్ ఫార్మేషన్ అనేది మంచి లీడ్ అయితే ఇస్తుంది అనమాట. కీప్స్ ది డిజైన్ అలైన్డ్ విత్ యూజర్ నీడ్స్. ఆ డిజైన్ అనేది యూజర్కి ఎలా కావాలి అని చెప్పి అలానే ఉంటుందన్నమాట. ఈ ప్రాబ్లమ్ ఫార్మేషన్ అనేది ఇంప్రూవ్స్ ప్రోడక్ట్ యూజబిలిటీ అండ్ సక్సెస్. ప్రోడక్ట్ యూజబిలిటీని అండ్ సక్సెస్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఈ ప్రాబ్లమ్ ఫార్మేషన్. ఎగ్జాంపుల్ ఏంటి? ఇఫ్ అ కంపెనీ వాంట్స్ టు డిజైన్ అ స్మార్ట్ వాటర్ బాటిల్ దట్ ద మెయిన్ ప్రాబ్లమ్ కుడ్ బి people forgot to drink water. Knowing this guides them to add features like reminders and tracking which directly solve the problem. అంటే కొంతమంది వర్కహాలిక్స్ ఉంటారు కదండి, వాళ్ళు వాటర్ తాగడం కూడా కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు అనమాట. అప్పుడు ఏం చేస్తాం మనం? ఆ వాటర్ బాటిల్కి ఒక అలారం అనేది ఉంటుంది. అంటే స్పెసిఫిక్ టైంకి ఇది మోగుతుంది, ఈ టైంకి నువ్వు ఇంత వాటర్ తీసుకుంటే మంచిది, అలా మోగుతూ
ఉన్నప్పుడు మనకి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది కదా. ఇప్పుడు దాహం వేసినా లేచి తెచ్చుకునే అంత ఓపిక ఉండదు. అప్పుడు ఏం చేస్తాం, వాటర్ బాటిల్కి లైక్ మూమెంట్ పెట్టేసాం అనుకోండి, అదే ఆ టైంకి మన దగ్గరకు వచ్చేస్తుంది. అలాంటి వాటర్ బాటిల్స్ కూడా మనం తయారు చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే చూసాం కదా, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఏంటి, ప్రాబ్లం ఫార్మేషన్ ఎందుకు ప్రోడక్ట్ డిజైన్లో క్రూషియల్ అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఇది మనం ఓన్గా కూడా రాసేయచ్చు. అంటే ఈ డిజైన్ డిటిఐఏ మనం ఓన్గా రాసే సబ్జెక్టే, కానీ కొంచెం బేసిక్స్ తెలుసుకుంటే బాగుంటుంది. అండ్ అందరు మర్చిపోకుండా ఆ డయాగ్రామ్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్ అయితే చూద్దాం. హౌ డస్ డిజైన్ థింకింగ్ ఇంటిగ్రేట్ ఇంటూ ప్రోడక్ట్ డిజైన్ డెవలప్మెంట్ ప్రాసెస్? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. అంటే ఏంటి, డిజైన్ థింకింగ్ అనేది ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇంటిగ్రేట్ ఎందుకు అంటే ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్లో డిజైన్ థింకింగ్ అనేది ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది అనేది మన క్వశ్చన్ అనమాట. ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. దీనికి మనం ఏం చేస్తాము, ఎంఫసైజ్, డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్ అండ్ టెస్ట్. ఇదన్నిటికీ నేను బేసిక్ డెఫినేషన్స్ మాత్రమే ఇచ్చాను. నేను ఫస్ట్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అన్నీ చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ డయాగ్రామ్స్ వీడియో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కూడా నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డయాగ్రామ్స్ చూపిస్తూ. సో వెయిట్ ఫర్ దాట్. ఆర్ మీకు ఇప్పుడే కావాలనుకుంటే ఫస్ట్ చాప్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, అది రెఫర్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఇది స్కిప్ చేస్తున్నాను, జస్ట్ ఈ 5 స్టేజ్ స్కిప్ చేస్తాను. వై ఇట్ హెల్ప్స్ నుంచి చదువుదాము. ఎందుకు హెల్ప్ అవుతుందంటే సేవ్స్ టైం, కాస్ట్ బై క్యాచింగ్ ఎర్రర్స్ ఎర్లీ. అంటే టైంని సేవ్ చేస్తుంది, కాస్ట్ని తగ్గిస్తుంది, ఎర్రర్స్ని ఎర్లీగా క్యాచ్ చేస్తుంది. ఇంప్రూవ్స్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఆన్ ప్రోడక్ట్ సక్సెస్. యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది, ప్రోడక్ట్ సక్సెస్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఎంకరేజెస్ ఇన్నోవేషన్ అండ్ యూనిక్ సొల్యూషన్స్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇన్నోవేషన్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆ ఫిట్నెస్, దీనికి ఎగ్జాంపుల్లో కూడా మనము ఆ స్మార్ట్ వాటర్ బాటిలే రాయొచ్చు. అంటే ఇప్పుడు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ రాసేవాళ్ళు రాయండి, ఒకవేళ గుర్తుపెట్టుకోలేమనుకునే వాళ్ళు అన్నిటికీ ఒకటే ఎగ్జాంపుల్ రాయండి, నో ప్రాబ్లం, నో ఇష్యూ, అన్నిటికీ ఒకటే ఎగ్జాంపుల్ కూడా రాయండి. నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా కదా మీకు ఇన్ని వీడియోస్లో, మీకు ఏ ఎగ్జాంపుల్ అయితే వర్తీగా అనిపిస్తుంది, ఏ ఎగ్జాంపుల్ అయితే బాగుంది, నాకు నచ్చింది ఎగ్జాంపుల్ అనిపిస్తుంది, ఆ ఎగ్జాంపుల్ అయితే పక్కాగా ఎగ్జామ్లో రాయండి. ఎగ్జాంపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డయాగ్రామ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రెండు ఉంటే డిజైన్ థింకింగ్లో మంచి మార్క్స్ అయితే మనం స్కోర్ చేయొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి, ఆ ఫిట్నెస్ బ్రాండ్ కంపెనీ యూజ్డ్ design thinking to study users pain points like forgetting to charge devices, then created a solar powered fitness brand as a solution. అంటే ఒక ఫిట్నెస్ బ్రాండ్ కంపెనీ ఏం చేస్తుందండి, డిజైన్ థింకింగ్తో స్టడీ చేసి యూజర్స్ పెయిన్ పాయింట్స్ ఏంటో కనిపించింది. పెయిన్ పాయింట్స్ అంటే ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే పాయింట్స్ అనమాట. వాళ్ళు ఏమేమి చెప్పారు, మేము డివైజెస్ని ఛార్జ్ చేయడానికి కష్టపడుతున్నాము, సంథింగ్ ఇది కష్టం అది కష్టం మేము మర్చిపోతున్నాము అలా చెప్పారు. కాబట్టి ఏం చేశారు, వాళ్ళు సోలార్తో వర్క్ అయ్యేది చేశారు. అప్పుడు ఛార్జ్ చేయాల్సిన పర్లేదు కదా, సన్లైట్ ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. ఇదే మన క్వశ్చన్. ఇదేంటి మళ్ళీ చెప్తున్నా చూడండి క్వశ్చన్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్లో డిజైన్ థింకింగ్ అనేది ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది అని చెప్పేది క్వశ్చన్. దీనికి ఈ 5 స్టేజెస్ వస్తాయి. ఈ 5 స్టేజెస్ తర్వాత మనం ఎలా హెల్ప్ చేస్తామని రాస్తాము. ఈ 5 స్టేజెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీరు డయాగ్రామ్స్ వీడియో పక్కాగా అయితే చూడండి, ఇంతలా చెప్తుంది ఎందుకు అని అనుకోకుండా పక్కాగా చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 4th క్వశ్చన్, 4thలో డిస్కస్ ప్రోటోటైపింగ్ అండ్ టెస్టింగ్ ఇన్ డెప్త్. ప్రోటోటైపింగ్ అంటే ఏంటి, మనకి దీంతో 4th స్టేజ్ అండ్ 5th స్టేజ్ అండి. ఇది కూడా లైక్ అందులో ఉండేవే కాబట్టి ఈ క్వశ్చన్ కూడా నేను స్కిప్ చేస్తాను. Okay, let me explain. Prototyping is creating a simple working model of the product to test features, design and function. ప్రోటోటైప్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తామండి, ఒక సింపుల్ వర్కింగ్ మోడల్ అనమాట. ఇది మెయిన్ మోడల్ ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ఎట్లా డిజైన్ అయ్యి ఉంటుంది, ఎట్లా ఫంక్షన్ అవుతుంది అని చెప్పి ఇది చెప్తుంది అనమాట. ఏది ప్రోటోటైపింగ్ అనేది. ఇప్పుడు ప్రోటోటైపింగ్లో ఒక 2 క్వాలిటీస్ అయితే ఉన్నాయి. పేపర్ స్కెచెస్ ఆర్ మోకప్స్. అంటే ఇప్పుడు లో ఫెడిలిటీ అంటే లో బడ్జెట్తో ఏం చేయొచ్చు, పేపర్ స్కెచెస్ వేయచ్చు, కొన్ని మోకప్స్ చేయొచ్చు అనమాట. హై ఫెడిలిటీ వర్కింగ్ మోడల్స్ విత్ యాక్చువల్ ఫీచర్స్. హై ఫెడిలిటీ అంటే ఎక్కువ బడ్జెట్ అలాగా, లేకపోతే ఎక్కువ ఫీజిబుల్గా ఉండేది అని కూడా అనుకోవచ్చు అనమాట. అండ్ టెస్టింగ్ అంటే కండక్టెడ్ విత్ రియల్ యూజర్స్.
అంటే ప్రోటోటైపింగ్ అంటే మనలో మనం డిస్కషన్ పెట్టుకోవడం అండి, అంతే. ఒక మోడల్ చేసి మోడల్ ఎంతవరకు వర్క్ అవుతుంది అలాగా. టెస్టింగ్ అంటే రియల్ యూజర్స్తో టెస్టింగ్ చేయించారు అనమాట. కలెక్ట్స్ డేటా ఆన్ యూజబిలిటీ, కంఫర్ట్ అండ్ పర్ఫార్మెన్స్. యూజబిలిటీ పైన, కంఫర్ట్ పైన, పర్ఫార్మెన్స్ పైన ఇది డేటా అయితే కలెక్ట్ చేస్తుంది అనమాట. హెల్ప్స్ ఇంప్రూవ్ బిఫోర్ మాస్ ప్రొడక్షన్. మాస్ ప్రొడక్షన్ కంటే ముందు టెస్టింగ్ చేసామంటే మనకు లాస్ రాకుండా ఉంటుందన్నమాట. లైక్ ఎప్పుడైతే మీకు బాటిల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా అలాగా. వై దే ఆర్ ఇంపార్టెంట్, ఎందుకు అవి ఇంపార్టెంట్ అంటే రెడ్యూసెస్ రిస్క్ అండ్ ఎర్రర్స్, ఎర్రర్స్ని తగ్గిస్తుంది. ఎన్ష్యూర్ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్, ప్రోడక్ట్ మార్కెట్ అనేది పర్ఫెక్ట్గా ఉండడానికి చూసుకుంటుంది. సేవ్స్ మనీ బై ఫిక్సింగ్ ప్రాబ్లమ్స్ ఎర్లీలీ, మనీ సేవ్ చేస్తుంది. ఎందుకు, లైక్ మన ప్రాబ్లమ్స్ని ముందుగానే ఫిక్స్ చేసేస్తుంది కదా. అంటే మొత్తం ప్రోడక్ట్ రిలీజ్ అవ్వకుండానే టెస్టింగ్ వల్ల ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి, డ్రాబ్యాక్స్ ఉన్నాయి అంతా కనిపెట్టి మళ్ళీ రీఫైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అలాగనమాట. ఇప్పుడు ఏంటి, బిఫోర్ లాంచింగ్ అ న్యూ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ది కంపెనీ ఫస్ట్ మేడ్ అ 3D printed prototype. They gave the users for 1 week and collected feedback on grip, brush angle and battery life to improve it. అంటే ఏంటండి, ఒక ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అయితే ఒక కంపెనీ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. లాంచ్ చేసే ముందు ఏం చేస్తుంది ఆ కంపెనీ, ఒక 3D ప్రింటింగ్ ప్రోటోటైప్ అనేది డెవలప్ చేసుకుంది. అంటే ఒక 3D మోడల్ అయితే డెవలప్ చేసుకుంది. అది 1 వీక్ యూజర్స్కి అయితే ఇచ్చారు. యూజర్స్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమేమి కలెక్ట్ చేసుకున్నారు, గ్రిప్ ఎలా ఉంది, బ్రష్ యాంగిల్ ఎలా ఉంది, బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, ఇవంతా ఇచ్చి ఇంకా ఏమేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఆ డేటా అంతా తీసుకున్నారనమాట. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్ ప్రోటోటైపింగ్ అంటే ఏంటి, టెస్టింగ్ అంటే ఏంటి, ఇన్ డెప్త్ మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ 4th B క్వశ్చన్ చూద్దాము. వై ఈజ్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్ డ్యూరింగ్ ది డిజైన్ ప్రాసెస్. కమ్యూనికేషన్ అనేది డెసిషన్ మేకింగ్ అప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్, కమ్యూనికేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ టీమ్ బేస్డ్ ప్రోడక్ట్ డిజైన్. కమ్యూనికేషన్ అనేది టీమ్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఎప్పుడైతే డిజైన్ చేస్తామో అప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. వేర్ డెసిషన్స్ నీడ్ ఇన్పుట్ ఫ్రమ్ డిజైనర్స్, ఇంజనీర్స్ అండ్ మార్కెటర్స్. ఎప్పుడైతే డెసిషన్స్ మనకి కావాలి అంటే ఒక డెసిషన్తోనే మనం ఎంపైర్ని బిల్డ్ చేయలేం కదా. ఇంజనీర్స్ నుంచి డెసిషన్ కావాలి, మార్కెటర్స్ నుంచి డెసిషన్ కావాలి, డిజైనర్స్ నుంచి డెసిషన్ కావాలి. ఇవన్నీ ఉంటేనే మనకి ఒక డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎన్ష్యూర్స్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్ ది ప్రోడక్ట్ గోల్. ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ గోల్ అనేది అర్థం చేసుకోవాలన్నమాట. హెల్ప్స్ షేర్ ఐడియాస్, అప్డేట్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ క్లియర్లీ. ఐడియాస్ని షేర్ చేసుకుంటుంది, అప్డేట్స్ ఇస్తుంది, ఫీడ్బ్యాక్ అనేది క్లియర్గా చెప్తుంది అనమాట. ఏది కమ్యూనికేషన్. ప్రివెంట్స్ మిస్టేక్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్. మిస్టేక్స్ని ప్రివెంట్ చేస్తుంది అండ్ మిస్అండర్స్టాండింగ్స్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. స్పీడప్స్ డెసిషన్ మేకింగ్ అండ్ కీప్స్ ది ప్రోడక్ట్ ఆన్ ట్రాక్. మనకి ఏం చేస్తుంది, డెసిషన్ మేకింగ్ అనేది స్పీడప్ చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ఆస్పెక్ట్ నుంచి ఒక్కొక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరిది తీసుకునేటప్పుడు మనకి ఇంకా డెసిషన్ మేకింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఏ పక్క ఏది బెస్టో ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ అ టీమ్ డిజైనింగ్ అ స్మార్ట్ వాచ్, the engineer needs to understand the designer's version and make the marketer needs to align with the product's feature. Without clear communication, the helmet might be harder to use or hard to sell. అంటే ఇక్కడ ఏంటండి, ఇక్కడ స్మార్ట్ హెల్మెట్ అనేసి ఒకటి తయారు చేయాలి అనుకుని ఒక టీం అనుకున్నారు. అప్పుడు ఇంజనీర్ ఏం చేయాలండి, డిజైనర్ ఎలా అంటే డిజైనర్కి తెలుస్తుంది యూజర్స్కి ఎలాంటి కంఫర్ట్ ఉంటుంది, ఎలా చేయాలి. అదే డిజైనర్కి హెల్మెట్ ఎలా తయారు చేయాలో తెలియదు, జస్ట్ కంఫర్ట్ గురించి తెలుస్తుంది అంతే. ఇప్పుడు డిజైనర్ ఏం చేయాలి, ఇంజనీర్ ఏం చేయాలి, డిజైనర్స్ వర్షన్ని కనుక్కొని మార్కెటర్ని కూడా కనుక్కొని ఈ రెండు అలైన్ చేస్తూ ఒక ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత అప్పుడు సెల్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. వితౌట్ ఈ 3 కలకపోయింది అనుకోండి, వీళ్ళు ముగ్గురు కమ్యూనికేట్ చేసుకోలేకపోయారు అనుకోండి,
అప్పుడు వితౌట్ క్లియర్ కమ్యూనికేషన్ ఈ హెల్మెట్ అనేది సెల్ చేయడానికి లేకపోతే యూజ్ చేయడానికి హార్డ్గా మారే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇదండి ఈ క్వశ్చన్. అంటే కమ్యూనికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్లో అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం 4B ద్వారా. ఇప్పుడు 5th క్వశ్చన్కి అయితే వెళ్దాము. What is product design and why it is significant in today's business landscape? How does it relate to the innovation and competitiveness? అంటే ఏంటండి ప్రోడక్ట్ డిజైన్ అంటే ఏంటి అండ్ ఎందుకు ఈ రోజటి బిజినెస్లో ఇది ఇంత సిగ్నిఫికెంట్గా ఉంది అంటే ఈ క్వశ్చన్లో మనం ఏం చదువుకోబోతున్నాం అంటే ప్రోడక్ట్ డిజైన్ అంటే ఏంటి, ఎందుకు అది ఇంత యూస్ఫుల్, ఇది ఒక చిన్న క్లియర్ క్వశ్చన్ రివ్యూ లాగా. ఇప్పుడు ప్రోడక్ట్ డిజైన్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ అండ్ క్రియేటింగ్ ప్రోడక్ట్స్ అపీరియన్స్, ఫంక్షన్ అండ్ యూజర్స్ ఎక్స్పీరియన్స్. ప్రోడక్ట్ డిజైన్ అంటే ఏంటండి, ఇది ఒక ప్లానింగ్ అనమాట. ప్లానింగ్ కానీ క్రియేటింగ్ కానీ ఒక ప్రోడక్ట్ ఎలా అపియర్ అవ్వాలి అనుకునే ఫంక్షన్ కానీ అదంతా కలిపితే మనము ప్రోడక్ట్ డిజైన్ అంటామన్నమాట. ఇది క్రియేటివిటీని, టెక్నాలజీని, యూజర్స్ నీడ్స్ని ఇవన్నిటిని కంబైన్ చేస్తుంది అనమాట. సిగ్నిఫికెన్స్ టుడే అంటే ఈ రోజుల్లో ఇది ఎలా యూజ్ చేస్తారు అనేసి. హెల్ప్స్ మేక్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ అట్రాక్టివ్ ప్రోడక్ట్స్. యూజర్ ఫ్రెండ్లీ అంటే అట్రాక్టివ్గా ఉండాలి, యూజర్స్కి యూజ్ అయ్యే విధంగా ఉండాలి. ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే వీళ్ళు తయారు చేస్తారనమాట. సాల్వ్స్ రియల్ ప్రాబ్లమ్స్ ఫర్ కస్టమర్స్. అంటే కస్టమర్స్కి ఏదైనా రియల్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సాల్వ్ చేస్తారనమాట. ఇంక్రీజెస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ లాయల్టీ. కస్టమర్స్కి ఏది సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అండ్ లాయల్గా ఏది వర్క్ అవుతుంది అనే దాన్ని వాళ్ళు ఇంక్రీజ్ చేస్తారనమాట. బిల్డ్ అ స్ట్రాంగ్ బ్రాండ్ ఐడెంటిటీ. ఒక బ్రాండ్ ఐడెంటిటీని అయితే వీళ్ళు అంటే ఈ టెక్నిక్ అనేది ఫామ్ చేస్తున్నారు, ఏది ప్రోడక్ట్ డిజైన్ అనేది. అండ్ రిలేషన్ టు ఇన్నోవేషన్. దీనికి ఇన్నోవేషన్కి ఏం రిలేషన్ ఉంది అంటే ఇక్కడ చూడండి, హౌ డస్ ఇట్ రిలేట్ టు ది ఇన్నోవేషన్ అండ్ కాంపిటేటివ్నెస్ ఇచ్చారు కదా, దానికి రిలేషన్ టు ఇన్నోవేషన్ ఇచ్చారు, రిలేషన్ టు కాంపిటేటివ్నెస్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ రిలేషన్ టు ఇన్నోవేషన్. ప్రోడక్ట్ డిజైన్ ఎంకరేజెస్ న్యూ ఐడియాస్ అండ్ స్మార్ట్ సొల్యూషన్స్. ప్రోడక్ట్ డిజైన్ అనేది న్యూ ఐడియాస్ని, స్మార్ట్ సొల్యూషన్స్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సపోర్ట్స్ యూనిక్ ఫీచర్స్ దట్ మేక్ అ ప్రోడక్ట్ స్టాండ్ అవుట్. ఇది ఏం చేస్తుంది, యూనిక్ ఫీచర్స్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. అది ప్రోడక్ట్ని అన్ని ప్రోడక్ట్స్ ముందు రౌండ్ చేసి పెడుతుంది. అంటే ఇప్పుడు అన్ని ఫోన్స్ ఉన్నాయి, ఐఫోన్ ఉంది, దేనికి మీరు అట్రాక్ట్ అవుతారు, ఐఫోన్కి అట్రాక్ట్ అవుతారు. ఈవెన్ అది కొంతమందికి డిస్కంఫర్ట్ అనిపించినా కూడా చాలామంది దాన్ని వాడతారు అనమాట. అండ్ రిలేషన్ టు కాంపిటేటివ్నెస్. కాంపిటేటివ్నెస్ అంటే ఏమండి, లైక్ ఒక ఫ్రెండ్లీ పోటీ అనమాట కాంపిటేటివ్నెస్ అంటే. ఆ వెల్ డిజైన్ ప్రోడక్ట్ అట్రాక్ట్స్ టు మోర్ యూజర్స్. అంటే ఒక మంచి ప్రోడక్ట్ ఉన్నింది అనుకోండి, ఆ ప్రోడక్ట్కి అంటే ఒక మంచిగా లుక్స్ మంచిగా ఉండాలి అండ్ అలాగే యూజ్ చేసే విధానం కూడా మంచిగా ఉండాలి. ఈ రెండు ఉన్నట్లయితే ఆ ప్రోడక్ట్కి యూజర్స్ అనేవాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతారనమాట. హెల్ప్స్ కంపెనీస్ విన్ ఓవర్ రైవల్స్ ఇన్ ది మార్కెట్. రైవల్స్ అంటే ఏంటంటే మనం లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. రైవల్స్ అంటే ఒక ఫ్రెండ్లీ ఫైట్ లాంటిది. అంటే రైవల్రీ అంటారు కదా, అంటే రైవల్రీ ఈ 2 పర్సన్స్ మధ్యలో రైవల్రీ వచ్చింది అలా అంటాం కదా, అలాగే కొన్ని కంపెనీస్ మధ్యలో ఫ్రెండ్లీ రైవల్రీస్ అనేది ఉంటాయి. అంటే ఎంత బిజినెస్ జరిగింది, ఎంత బడ్జెట్ ఉంది, ఎంత లాస్ జరిగింది, అలాగా ఆ రైవల్రీస్ని విన్ చేయడానికి ఈ కాంపిటేటివ్నెస్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఇన్నోవేషన్కి ఇది రిలేషన్. ఎగ్జాంపుల్ చూడండి, డైసన్ రీడిజైన్డ్ ది వాక్యూమ్ క్లీనర్ విత్ ది బ్యాగ్లెస్ సైక్లోన్ సిస్టమ్. దిస్ ఇన్నోవేషన్ ప్రోడక్ట్ డిజైన్ మేడ్ ఇట్ మోర్ ఎఫిషియంట్, అట్రాక్టివ్, ఇంక్రీజెస్ డైసన్స్ మార్కెట్ షేర్. డైసన్ అనే ఆయన లేకపోతే డైసన్ అనే కంపెనీ ఏదన్నా అనుకోండి, వాళ్ళు వాక్యూమ్ క్లీనర్ని రీడిజైన్ చేశారనమాట. వాక్యూమ్ క్లీనర్లో బ్యాగ్లెస్ సైక్లోన్ సిస్టమ్ అనేది వీళ్ళు తీసుకొచ్చారు. అంటే బ్యాగ్ ఉండదు, నార్మల్గా డస్ట్ అంతా ఒక సంథింగ్ ఏదో కంపార్ట్మెంట్లో వెయిట్ లేకుండా స్టోర్ అవుతుంది అనుకోండి. అది ఒక ఇన్నోవేషన్ అనమాట. ఆ ప్రోడక్ట్ డిజైన్ అనేది అందరికీ అట్రాక్టివ్గా అనిపించి డైసన్ మార్కెట్ షేర్ అనేది ఇంక్రీజ్ చేసిందనమాట. ఇదైతే మనకి 5th క్వశ్చన్ అండి. దీంతో ఏం తెలుసుకున్నాం మనం, ప్రోడక్ట్ డిజైన్ అంటే ఏంటి, ఎందుకు ఈ బిజినెస్లో ఇది ఇంత సిగ్నిఫికెంట్గా ఉంది, అండ్ ఎలాగ ఇది ఇన్నోవేషన్కి కాంపిటేటివ్నెస్కి రిలేట్ అయ్యింది. ఇవి మనం తెలుసుకున్నాం 5th క్వశ్చన్లో. నెక్స్ట్ 6th క్వశ్చన్,
హౌ క్యాన్ ప్రోడక్ట్ స్ట్రాటజీస్ బి లివరేజ్డ్ టు క్రియేట్ సస్టైనబిలిటీ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్? ప్రొవైడ్ ఎగ్జాంపుల్. అంటే ప్రోడక్ట్ స్ట్రాటజీస్ అనేది ఐ మీన్ లైక్ కాంపిటేటివ్నెస్ అంటే మనందరికీ తెలిసిందే, అంటే ఫ్రెండ్లీ కాంపిటీషన్ నేను చెప్పాను కదా ఇంతకుముందే. ప్రోడక్ట్ స్ట్రాటజీస్ అనేది కాంపిటేటివ్నెస్ అంటే సస్టైనబుల్ కాంపిటేటివ్నెస్. అంటే సస్టైనబిలిటీ అంటే ఏంటి, లైక్ కొన్ని ఇయర్స్ పాటు అది అట్లానే ఉండాలి. అలాగా ఎలా ప్రొవైడ్ చేస్తుంది, ఎలా లెవరేజ్ చేస్తుంది అంటే ప్రోడక్ట్ స్ట్రాటజీస్ అనేవి ఒక సస్టైనబుల్ కాంపిటేటివ్నెస్ అనేది ఎలా క్రియేట్ చేస్తుంది, దానికి ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేయమన్నారు అనమాట. Product strategies are plans made to design, develop and market a product in a way that give long-term success. ప్రోడక్ట్ స్ట్రాటజీస్ ప్లాన్స్ అనేవి ఎందుకు మేడ్ చేస్తారండి, ఒక డిజైన్ డెవలప్ చేయడానికి, లేకపోతే మార్కెట్లో ఆ ప్రోడక్ట్ అనేది లాంగ్ టర్మ్ సక్సెస్ రావడానికి మనం ప్రోడక్ట్ స్ట్రాటజీస్ అనేవి ప్లే చేస్తామన్నమాట. సో ఇది ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఫోకస్ ఆన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్, యూఎస్పి. యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే ఇప్పుడు అందరూ ఒకటేలాగా సెల్ చేస్తే ఒకరు ఇంకొకలాగా సెల్ చేస్తారనమాట. ఇప్పుడు మనం చాలా చూస్తూ ఉంటాము, లైక్ అందరూ కేజీ 50 రూపీస్, కేజీ 50 రూపీస్, కేజీ 50 రూపీస్ అని సెల్ చేశారనుకోండి, దీంతో ఏం మళ్ళీ బేరం ఆడితే ఒక 45 రూపీస్కి ఇస్తారనమాట. కానీ ఇంకొకరు ఏం చేస్తారు, కేజీ 60 రూపీస్ స్ట్రైక్ ఆఫ్ చేసి 45 రూపీస్ పెడతారు. అది ఫిక్స్డ్ రేట్ అని పెడతారు. అది యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనమాట. అంటే 50 రూపీస్ కంటే 45 రూపీస్ తక్కువ, కానీ 50 రూపీస్ వాళ్ళు బేరం ఆడితే 45 రూపీస్కే ఇస్తారు. ఆయన రెండింటిని కలిపి యూనిక్ సెల్లింగ్ పాయింట్ లాగా పెట్టుకున్నారనమాట. దాన్నే మనం యూఎస్పి అంటాం, యూనిక్ సెల్లింగ్ పాయింట్ అని కూడా అంటాం. ఇది టెక్నికల్ టర్మ్ అండి, ఇది ఖచ్చితంగా రాయడానికి అయితే ట్రై చేయండి. అలైన్ ప్రోడక్ట్ విత్ కస్టమర్ నీడ్స్ అండ్ ట్రెండ్స్. ప్రోడక్ట్ అనేది కస్టమర్ నీడ్స్కి, ట్రెండ్స్కి అలైన్ అయ్యేలాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంక్లూడ్స్ ఎకో ఫ్రెండ్లీ, కాస్ట్ ఎఫెక్టివ్ ఆర్ హై టెక్ ఫీచర్స్. ఎకో ఫ్రెండ్లీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ హైటెక్ ఫీచర్స్ ఇంక్లూడ్ అయ్యేలాగా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ప్రొవైడ్స్ వాల్యూ దట్ ఈజ్ హార్డ్ ఫర్ కాంపిటీటర్స్ టు కాపీ. ఇప్పుడు నార్మల్గా ఏదన్నా ప్రోడక్ట్ చేసామనుకోండి, కాంపిటీటర్స్ దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసేసి మనకి ఇంకో డూప్లికేట్ అలానే తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీని తీసుకోండి. చాట్‌జీపీటీ మంచిగా ఒక పెద్ద రెవల్యూషన్ లాగా క్రియేట్ అయింది ఏఐలో. దాన్ని మన చైనా వాళ్ళు తీసుకొని రివర్స్ ఇంజనీరింగ్ చేశారు. రివర్స్ ఇంజనీరింగ్ చేసి సేమ్ అలాంటి ప్రోడక్ట్ డీప్ సీక్ పేరుతో లాంచ్ చేశారు. ఇంకా తక్కువ బడ్జెట్తో, తక్కువ ప్రైస్తో, తక్కువలాగా మనకి అందించారనమాట. ఏమైంది, ఇప్పుడు చాట్‌జీపీటీని కాపీ చేసేసారు. చాట్‌జీపీటీకి సేల్స్ తగ్గిపోయింది. అలాగ కూడా కాపీ చేయలేని విధంగా కాంపిటీటర్స్కి హార్డ్గా తయారు చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. అంటే దాంతోనే మెలకువలు అర్థం కాకూడదు. అలాగా మన ప్రోడక్ట్స్ అనేది డిజైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. దీనికి ఏంటి అడ్వాంటేజ్, సస్టైనబుల్గా అంటే ఈ కాంపిటీషన్ అనేది ఎల్లకాలం ఉండాలి అనే దానిపైన అడ్వాంటేజ్ ఏంటి అనేది చూద్దాం. When a company keeps winning customers over the time because its product is better, different or more useful than others. అంటే కంపెనీ అనేది ఈ సస్టైనబుల్ కాంపిటేటివ్నెస్ ద్వారా కంటిన్యూస్గా విన్ అవుతూనే ఉంటుందన్నమాట. ప్రోడక్ట్ ఐ మీన్ లైక్ సెల్లింగ్ దగ్గర కానీ, బెటర్గా సెల్ చేయడంలో కానీ, డిఫరెంట్గా యూజర్ అయ్యే దాని గురించి కానీ అలాగనమాట. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్, టెస్లా స్ట్రాటజీ ఆఫ్ ఆఫరింగ్ ఎలక్ట్రిక్ కార్స్ విత్ లాంగ్ బ్యాటరీ లైఫ్ అండ్ autonomous driving features helped it gain a sustainable competitive edge in the automobile industry. టెస్లా వాళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ని లాంగ్ బ్యాటరీ లైఫ్తో, అటానమస్ డ్రైవింగ్ ఫీచర్స్తో ఎప్పటికీ ఎవరికి అంటే అందరికీ కాంపిటీషన్ ఇచ్చేలాగా వాళ్ళు రెడీ చేశారనమాట. ఎందుకు, ఇప్పుడు బ్యాటరీ లైఫ్ చాలా తక్కువ వస్తుంది. మనకి ఇప్పుడు ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఎక్కువ లేవు కార్స్కి కానీ, బైక్స్కి కానీ. అదే ఎక్కువ ఛార్జింగ్ వచ్చిందనుకోండి, ఒక రోజుకి ఒకసారి చేసుకోవాల్సిన ఛార్జింగ్ ఒక 3 డేస్కి ఒకసారి చేసుకొని మనకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా. అలాగా బ్యాటరీ లైఫ్ అనేది వాళ్ళు ఇంక్రీజ్ చేసి సస్టైనబుల్గా కాంపిటీషన్లో ఉండడానికి ట్రై చేశారనమాట. నెక్స్ట్ 6th బి క్వశ్చన్ ఏంటి, వాట్ ఆర్ ది ప్రోడక్ట్స్ అనమాట.
అంటే ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అండ్ ఎలాగా అవి క్వాలిటీకి కాంట్రిబ్యూట్ చేస్తాయి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అనేవి క్వాలిటీని ఎలాగ ఎన్ష్యూర్ చేస్తాయి అండ్ ఎలాగ కాంట్రిబ్యూట్ చేస్తాయి అన్నమాట. ఈ 6th B క్వశ్చన్. నాకు 6th A క్వశ్చన్ ఏంటి, మనకి కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రోడక్ట్ స్ట్రాటజీస్లో కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఏంటి అనేసి మనం తెలుసుకున్నాం ఒక ఎగ్జాంపుల్తో పాటు. ఇప్పుడు ఈ 6th B క్వశ్చన్లో అయితే ఈ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్లో మనము క్వాలిటీ ఎన్ష్యూరింగ్కి ఏం కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే ప్రోడక్ట్ ఇలానే ఉండాలి అని స్పెసిఫై చేయడం ద్వారా ఆ క్వాలిటీ అనేది ఎలా పెరుగుతుంది లేకపోతే ఎలా కాంట్రిబ్యూట్ అవుతుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. Product specifications are detailed documents that list the feature, materials, dimensions, performance standards and production guidelines of a product. అంటే ఈ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అనేవి అన్నిటినీ డీటెయిల్డ్గా డాక్యుమెంట్ చేస్తుంది అనమాట. ఎట్లాంటి దాన్ని డాక్యుమెంట్ చేస్తుంది, ఒక ఫీచర్స్ అనేది ఎలా ఉండాలి, మెటీరియల్స్ అనేది ఎలా ఉండాలి, డైమెన్షన్స్ అనేది ఎలా ఉండాలి అండ్ ఆ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అనేది ఎలా ఉండాలి, ఇవన్నిటిని నీట్గా డాక్యుమెంట్ చేసినట్లు అనమాట. అంటే ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ వల్ల ఇవన్నీ మనకు ముందే తెలిసిపోతాయి. టు కాంట్రిబ్యూషన్ టు క్వాలిటీ, ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇది ఎట్లాగా క్వాలిటీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే ఎన్షోర్స్ ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ మేడ్ టు ది సేమ్ స్టాండర్డ్. అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఈ స్టాండర్డ్తోనే మనం మెయింటైన్ చేసాము అని ఎన్షూర్ చేస్తుంది అనమాట. హెల్ప్స్ మెయింటైన్ ప్రోడక్ట్ కన్సిస్టెన్సీ అండ్ రిలయబిలిటీ. ప్రోడక్ట్ కన్సిస్టెంట్గా ఉందా, రిలయబుల్గా ఉందా అంటే లైక్ ఈ రెండింటిని మెయింటైన్ చేస్తుంది అనే దానికి హెల్ప్ చేస్తుంది. కన్సిస్టెన్సీ, రిలయబిలిటీ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అనేవి. కాంట్రిబ్యూషన్ టు మ్యానుఫ్యాక్చరబిలిటీ అంటే ఇక్కడ చూసాం కదా, ఇక్కడ క్వాలిటీకి ఈ మ్యానుఫ్యాక్చరబిలిటీకి రెండింటికి ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తుందని మనం చూసాం. ఇప్పుడు క్వాలిటీకి చూసాము, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరబిలిటీకి చూస్తాము. మేక్స్ ఇట్ ఈజీ ఫర్ ఇంజనీర్స్ అండ్ ఫ్యాక్టరీస్ టు అండర్స్టాండ్ హౌ టు మేక్ ది ప్రోడక్ట్, రెడ్యూస్ ఎర్రర్స్, వేస్ట్ అండ్ డిలేస్ ఇన్ ప్రొడక్షన్. ఇంజనీర్స్కి అండ్ అలాగే ఫ్యాక్టరీస్కి ఈజీగా అర్థమయ్యేలా చేస్తుందన్నమాట. ఎలాగ మనము ప్రోడక్ట్ ఎర్రర్స్ అనేది తగ్గించాలి, బడ్జెట్ అనేది తగ్గించాలి, వేస్ట్ అనేది తగ్గించాలి, ప్రొడక్షన్ అనేది డిలేస్ అనేది ఎలా తగ్గించాలి, లేకపోతే ప్రొడక్షన్ ఎలా పెంచాలి, ఇవంతా మనకి ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ ద్వారా ఈజీగా తెలుస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ a phone company creating a new model white space like screen size 6.1 inch processor, octa core, battery 5000 mAh etc. So the factory can build perfectly every time. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఈ ఫోన్స్కి మార్కెట్లో డిమాండ్ ఉంది, తయారు చేసేయండి అంటే ఈ సైజ్ ఫోన్స్ తయారు చేసేయండి, ఈ స్క్రీన్ ఫోన్స్ తయారు చేసేసేయండి అని చెప్తే ఫ్యాక్టరీ వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఇంచెస్ చెప్పారు, స్క్రీన్ సైజ్ ఇంత ఉండేది బాగోతుంది అని చెప్తారు. వాళ్ళకి బ్యాటరీ లైఫ్ ఎలా ఉండాలో తెలియదు. వాళ్ళు వర్కర్స్ కదా, ఎలా తెలుస్తుంది? మెయిన్ మేనేజర్స్ చెప్పకపోతే వాళ్ళు ఏదో ఒక బ్యాటరీ తయారు చేసేస్తారు. అంటే స్క్రీన్ కరెక్ట్గా ఉంటే సరిపోతుందా ఫోన్ ట్రెండ్ అవ్వడానికి? అలా కాదు. స్క్రీన్ అనేది 6.1 ఇంచ్ ఉండాలి, ఆక్టా కోర్ ఉండాలి, 5000 mAh ఉండాలి, అంటే బ్యాటరీ ఇవన్నీ మనం ఏమంటాము, ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అంటాం. ఇవన్నీ ఉండడం వల్ల మన టీం అందరికీ, వర్కర్స్ అందరికీ తెలుస్తుంది ఎలాగ మనం ప్రోడక్ట్ డిజైన్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి అనేది. దీని ద్వారా వాళ్ళు ఈజీగా డెవలప్ చేస్తారనమాట. సో ఈ ఎగ్జాంపుల్తో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఎలాగా మనము క్వాలిటీకి, మ్యానుఫ్యాక్చరబిలిటీకి ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అనేది హెల్ప్ అవుతుంది అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ ఏంటండి, వాట్ డస్ ది ప్రోడక్ట్ ప్లానింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్ ఇంక్లూడింగ్ మార్కెట్ రీసెర్చ్, టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీస్ అండ్ రిసోర్స్ అలొకేషన్. అంటే ఏంటి అంటే ప్రోడక్ట్ ప్లానింగ్ అనేది దేన్ని ఇన్వాల్వ్ చేసుకుంటుంది అంటే ప్రోడక్ట్ ప్లానింగ్లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఇంక్లూడింగ్ మార్కెట్ రీసెర్చ్, టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీస్ అండ్ రిసోర్స్ అలొకేషన్. ఈ ప్రోడక్ట్ ప్లానింగ్లో
ఏది ఇన్వాల్వ్ అయి ఉంటుంది, దీంతో పాటు మార్కెట్ రీసెర్చ్, టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీస్ అండ్ రిసోర్స్ అలొకేషన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ గురించి అయితే మనం చూడబోతున్నాము. ప్రోడక్ట్ ప్లానింగ్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ డిసైడింగ్ వాట్ ప్రోడక్ట్ టు మేక్, హౌ టు మేక్ ఇట్ అండ్ వెన్ టు లాంచ్ ఇట్. ప్రోడక్ట్ ప్లానింగ్ అనేది ఒక ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్లో ఎట్లా ఆ ప్రోడక్ట్ని ఎట్లా తయారు చేయాలి, అంటే లైక్ ఆ ప్రోడక్ట్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అండ్ ఎలా తయారు చేయాలి అండ్ ఎప్పుడు లాంచ్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయన్నమాట. దీంట్లో ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది అంటే మార్కెట్ రీసెర్చ్, ఇక్కడ మనకి ఉంది కదా, ఇంక్లూడింగ్ మార్కెట్ రీసెర్చ్, టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీస్ అండ్ రిసోర్స్ అలొకేషన్ ఉంది. దాన్ని ఇప్పుడు ఈ మూడు గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అనమాట. మార్కెట్ రీసెర్చ్ అంటే ఏంటి? స్టడీ కస్టమర్ నీడ్స్, ట్రెండ్స్, కాంపిటీటర్స్ అండ్ గ్యాప్స్ ఇన్ ది మార్కెట్. అంటే ఇందులో మనం కస్టమర్ నీడ్స్ని, ట్రెండ్స్ని, ఎవరెవరైతే మన కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళని, అండ్ మార్కెట్లో ఏదైనా గ్యాప్స్ ఉంటే దాన్నంతా మనం స్టడీ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, a company finds that many student wants noise cancelling స్టడీ హెడ్ఫోన్స్. అంటే ఏంటి, ఒక కంపెనీ ఒకటి కనుక్కుందనమాట, చాలా స్టూడెంట్స్కి నాయిస్ క్యాన్సిలింగ్ స్టడీ హెడ్ఫోన్స్ కావాలి అని చెప్పి అనుకునిందనమాట. అంటే ఇదేంటి, కస్టమర్ నీడ్స్ని అనలైజ్ చేసింది, ట్రెండ్స్ని అనలైజ్ చేసింది. ఇప్పుడు ఎవరన్నా ఇది ఇంకా ఎవరన్నా తయారు చేస్తుందంటే వాళ్ళకి ఎంత బడ్జెట్ అయింది, ఎంత వేస్ట్ వెళ్ళిపోయింది, ఇలా అంతా మనము తయారు చేస్తామన్నమాట. ఐ మీన్ లైక్ అనలైజ్ చేస్తాం, దాన్నే మార్కెట్ రీసెర్చ్ అంటారు. టెక్నికల్ ఫీజిబిలిటీ అంటే ఏంటి? చెకింగ్ ఇఫ్ కంపెనీ హ్యాస్ ది టెక్నాలజీ, టూల్స్ అండ్ స్కిల్స్ టు బిల్డ్ ది ప్రోడక్ట్. అంటే ఇప్పుడు ప్రోడక్ట్కి పెట్టాల్సిన బడ్జెట్ ఉంటే సరిపోతుందా? సరిపోదు. మన దగ్గర మ్యాన్ పవర్ ఉండాలి, టెక్నికల్గా ఏమేమి టూల్స్ ఉండాలి అవి ఉండాలి. దాని తర్వాత ఆ ప్రోడక్ట్ తయారు చేయాలంటే నాలెడ్జ్ కూడా ఉండాలి, స్కిల్డ్ పర్సన్స్ కూడా ఉండాలి. సో అవి మూడు, ఐ మీన్ లైక్ అలాంటివన్నీ ఉండడాన్ని మనం టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీ అంటాం అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? క్యాన్ ది కంపెనీస్ టీమ్ యాక్చువల్లీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ హెడ్ఫోన్స్ విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇది లైక్ ఇప్పుడు వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు అనమాట, నిజంగానే నేను హెడ్ఫోన్స్ తయారు చేయాలి అంటే ఆ కంపెనీ తయారు చేయగలుగుతుందా, అంటే కరెక్ట్ మ్యాన్ పవర్ ఉన్నారా, టెక్నికల్గా అంతా కరెక్ట్గా ఉందా, ఇలాంటివన్నీ వాళ్ళు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ రిసోర్స్ అలొకేషన్, అసైన్ బడ్జెట్, టీమ్ మెంబర్స్, టైమ్ అండ్ మెటీరియల్స్ నీడెడ్ ఫర్ ది డెవలప్మెంట్. రిసోర్స్ అలొకేషన్ అంటే మన దగ్గర రిసోర్సెస్ ఉంటాయి కదా, బడ్జెట్ కానీ, టైం కానీ, మెటీరియల్స్ కానీ, ఇలాంటివన్నీ అలొకేట్ చేయడమే రిసోర్స్ అలొకేషన్ అంటామన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి? డిసైడ్ ది కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్, మార్కెటింగ్, టీమ్ రోల్స్ అండ్ టైమ్ నీడెడ్ టు లాంచ్ ది హెడ్ఫోన్స్. అంటే మెటీరియల్ కాస్ట్ ఎలా పడుతుంది, మార్కెటింగ్ రోల్స్ ఎలా ఉన్నాయి, టైం ఎంత పడుతుంది హెడ్ఫోన్స్ లాంచ్ చేయడానికి, ఏ టైంలో లాంచ్ చేయాలి, బడ్జెట్ ఎంత, టీమ్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎంత టైం పడుతుంది, ఇలాంటివంతా రిసోర్స్ అలొకేషన్కి లోకి వస్తుందన్నమాట. అదే మన ఎగ్జాంపుల్. టుగెదర్ దీ స్టెప్స్ ఎన్ష్యూర్ దట్ రైట్ ప్రోడక్ట్ ఈజ్ బిల్డ్ ఇన్ రైట్ వే అట్ రైట్ టైం. ఈ మూడు కలిస్తేనే ఒక రైట్ ప్రోడక్ట్ అయితే మనం బిల్డ్ చేయగలుగుతాం, అది కూడా రైట్ వేలో, రైట్ టైంలో. ఇది మన సెవెంత్ క్వశ్చన్ ఏంటి? ప్రోడక్ట్ ప్లానింగ్లో ఈ మూడు ఎలా ఇన్వాల్వ్ చేస్తాం, మీరు మూడు కలిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఈ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, what is the product value and why it is essential in product design? Discuss its connection to user experience, functionality and aesthetic. అంటే ప్రోడక్ట్ వాల్యూ అంటే ఏంటి, అది ఎందుకు ప్రోడక్ట్ డిజైన్కి అంత ఎసెన్షియల్ అనేది చూస్తామన్నమాట. అండ్ కనెక్షన్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్కి దీనికి ఉండే కనెక్షన్ ఏంటి, ఫంక్షనాలిటీ అంటే ఏంటి, అండ్ యాస్థెటిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట. ప్రోడక్ట్ వాల్యూ ఈజ్ ఓవరాల్ వర్త్ ఆర్ బెనిఫిట్ అ కస్టమర్ గెట్స్ ఫ్రమ్ ది యూజర్ ప్రోడక్ట్. అంటే ఈ ప్రోడక్ట్ అనేది మనము యూజర్స్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తాము, అంటే ఇది యూజర్స్కి వర్తా, బెనిఫిట్టా అనేసి చూస్తామన్నమాట. ప్రోడక్ట్ వాల్యూ అంటే ఏంటి అంటే ఇది. వై ఇట్ ఈస్ ఎసెన్షియల్, ఎందుకు ఇది ఎసెన్షియల్, ఈ ప్రోడక్ట్ వాల్యూ ఎందుకు ఎసెన్షియల్? హెల్ప్స్ యూజర్ ఫీల్ సాటిస్ఫైడ్ అండ్ లాయల్. యూజర్స్ అనేవాళ్ళు సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారు అండ్ అలాగే లాయల్గా ఫీల్ అవుతారు అనమాట.
జస్టిఫైస్ ది ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్. ప్రోడక్ట్ ఒక 10 రూపీస్ ఉందనుకోండి, మనం ఒక ప్రాఫిట్ పెట్టుకొని 15 రూపీస్కి అమ్ముతాం. అది ప్రైస్కి జస్టిఫైయా కాదా అది మనం చూసుకోవాలన్నమాట. ఎక్కువ రేట్ పెడితే మిడిల్ క్లాస్ వాళ్ళకి అలాగా బడ్జెట్ ఫ్రెండ్లీ అవ్వదు. సో మనం బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ టార్గెట్ ఆడియన్స్ని బట్టి జనరేట్ చేసుకోవాలన్నమాట. అది ప్రైస్ ప్రోడక్ట్ జస్టిఫై చేసినట్లు అనమాట. ఎంకరేజెస్ రిపీట్ పర్చేజెస్ అండ్ రికమెండేషన్స్. రిపీట్గా పర్చేస్ చేయండి అని చెప్పి చెప్తుందనమాట. అండ్ అలాగే ఇంకా ఎవరైనా కొనుక్కోలేదు అంటే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. కనెక్షన్ టు అంటే ఇక్కడ కనెక్షన్ టు అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఫంక్షనాలిటీ ఉంది, అస్థెటిక్స్ కూడా ఉన్నాయి. ఈ మూడిటికి ఏంటి కనెక్షన్ అని చెప్పి చెప్తుందనమాట. యూజర్ ఎక్స్పీరియన్స్లో ఎట్లా హెల్ప్ అవుతుంది? ఒక స్మూత్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ అనేది యూజర్కి ఇస్తుందన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి? ఆ ఫోన్ విత్ ఈజీ నావిగేషన్ అండ్ ఫాస్ట్ రెస్పాన్స్. ఒక ఫోన్ అనేది ఈజీ నావిగేషన్ ఉంది, ఫాస్ట్ రెస్పాన్స్ ఉంది అంటే యూజర్స్ అనేవాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. ఫంక్షనాలిటీ, ఆ ప్రోడక్ట్ అనేది ఏం ప్రామిస్ చేసిందో అదంతా తీర్చాలన్నమాట. అది ఫంక్షనాలిటీలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మార్ట్ వాచ్ అనేది స్టెప్స్ని అంటే మనం వేసే అడుగుల్ని, హార్ట్ రేట్ని, స్లీప్ అక్యురసీని మేము కౌంట్ చేస్తామనేసి ప్రోడక్ట్ లాంచ్ ముందు వాళ్ళు ప్రామిస్ చేశారనుకోండి, అదంతా చెప్పాలన్నమాట. యాస్థెటిక్స్ అంటే ఏంటి అంటే బ్యూటీ, అంటే జస్ట్ అది ఎంత బాగుంది అని చెప్పి, అంటే లుక్స్ ఎలా ఉన్నాయి, కలర్ ఎలా ఉంది, అది ఎట్లా ఉంది అని చెప్పేసి మనం యాస్థెటిక్స్ అంటామన్నమాట. ఆ బ్యూటిఫుల్ డిజైన్ మేక్స్ ది ప్రోడక్ట్ మోర్ అట్రాక్టివ్. ఎంత బాగుంటుందో అంత అట్రాక్ట్ చేస్తుందన్నమాట. స్లీక్ అండ్ స్టైలిష్ డిజైన్ ఇన్ అ మ్యాక్బుక్ యాడ్స్ టు ఇట్స్ ప్రిసర్వ్డ్ వాల్యూ. అంటే ఏంటి? ఒక మంచి మ్యాక్బుక్ ఉంది, స్టైలిష్గా ఉంది అంటే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ అండి, 9th క్వశ్చన్. వాట్ రోల్ డస్ ఇన్నోవేషన్ ప్లే ఇన్ ప్రోడక్ట్ డిజైన్ అండ్ హౌ డు డిజైన్ థింకింగ్, క్రియేటివిటీ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ కాంట్రిబ్యూట్ టు ఇట్? అంటే ఇన్నోవేషన్ ప్రోడక్ట్ డిజైన్లో ఏం రోల్ ప్లే చేస్తుంది, అండ్ అలాగే డిజైన్ థింకింగ్, క్రియేటివిటీ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ అంటే డిజైన్ థింకింగ్, క్రియేటివిటీ ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేసి అడిగారనమాట. ఇప్పుడు ఇన్నోవేషన్ మీన్స్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ, బెటర్ ఆర్ డిఫరెంట్ దట్ సాల్వ్స్ అ ప్రాబ్లమ్. ఇన్నోవేషన్ అంటే ఏంటి? ఒక కొత్తది, అది ఎట్లా ఉండాలి? ఒక బెటర్గా ఉండాలి, అది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట. రోల్ ఇన్ ప్రోడక్ట్ డిజైన్లో రోల్ ఏంటి? మేక్ ప్రోడక్ట్స్ యూనిక్ అండ్ మోర్ యూస్ఫుల్. ప్రోడక్ట్స్ అనేవి యూస్ఫుల్గా ఉండాలి, యూనిక్గా ఉండాలన్నమాట. హెల్ప్స్ కంపెనీ స్టాండ్ అవుట్ ఇన్ ది మార్కెట్. అంటే మల్టిపుల్ వస్తువులు సేమ్గా ఉన్నప్పుడు ఒక స్టాండర్డ్ పాయింట్ అనేది ఉండాలి, యూనిక్ సెల్లింగ్ పాయింట్ మనం మాట్లాడుకున్నాం దీన్ని. అండ్ గెట్స్ అండ్ మీట్స్ చేంజింగ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి కదా, అవన్నిటిని మీట్ చేస్తూ ఉండాలి. అంటే చేంజ్ అయ్యే కొద్దీ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ చేస్తూ ఉండాలన్నమాట. కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? అది రియల్ యూజర్ నీడ్స్ పైన ఫోకస్ చేస్తుందన్నమాట. అండ్ క్రియేటివిటీ ఆస్పెక్ట్లో అయితే ఫ్రెష్ ఐడియాస్ని, అన్ఎక్స్పెక్టెడ్ సొల్యూషన్స్ని ఇవ్వాలన్నమాట. ఎక్స్పెరిమెంటేషన్లో ట్రైస్ అవుట్ ది ఐడియాస్ క్విక్ టు సీ వాట్ వర్క్స్ అండ్ వాట్ డజంట్. అంటే ఇప్పుడు మల్టిపుల్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఒకటి వర్క్ కాకపోతే ఇంకొక ఐడియాకి వెళ్తాము, అలాగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి? Nike introduced self-lacing shoes by combining innovation, user feedback and testing, making it easier for people with మొబిలిటీ ఇష్యూస్ టు వేర్ షూస్. అంటే ఏంటి? ఇప్పుడు మొబిలిటీ అంటే లైక్ డిజేబుల్ పర్సన్స్ అనుకోండి, వాళ్ళకి లేస్ కట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొబిలిటీ వాళ్ళకే కాదు, ఇప్పుడు నార్మల్ పీపుల్కి కూడా ఒంగి లేస్ కట్టుకోవడం సంథింగ్ అలాగా కొంచెం కష్టమవుతుంది రిపీటెడ్గా వేసుకోవాలి అంటే. అదే ఆటోమేటిక్ టైయింగ్ లేస్ షూస్ వచ్చేసాయి అనుకోండి, ఆటోమేటిక్గా వేసేసుకోవచ్చు, డిజేబుల్ పర్సన్ అయినా నార్మల్ పర్సన్స్ అయినా. ఇలాగ ఇది యూస్ఫుల్ అవుతుంది.
ఇదండి ఈ వీడియోలో ఉండే 4th చాప్టర్. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఫ్యూచర్లో వచ్చే డయాగ్రామ్స్ వీడియో మాత్రం అస్సలు మిస్ చేయకండి. అండ్ 5th చాప్టర్ కూడా ఫ్యూచర్లో పోస్ట్ చేస్తాం. ఈ 2 రోజుల్లో ఎప్పుడో పోస్ట్ చేస్తాం. ఈ వీడియోస్ అన్నీ మన సిరీస్ అన్ని డిటిఐ సిరీస్ అన్ని మీరు ఫాలో అయినట్లయితే మీకు సెమ్లో అవుట్ ఆఫ్ స్కోర్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. క్వశ్చన్స్ అయితే బాగా నేర్చుకోండి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ బాగా నేర్చుకోండి. ఈ వీడియోస్ అన్నీ ఒక ప్లేలిస్ట్లో అయితే పెట్టాము. మీకు కనిపించకపోతే ఒకవేళ ఆ ప్లేలిస్ట్లో చూడండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ముందు వీడియోది వెనక వీడియోది లింక్స్ అయితే ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఫర్ టెక్గ్రాన్ లెర్నింగ్ హబ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.